అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎమ్మెగ్నూరులో జామియా మసీద్ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు విరుద్ధంగా వక్ఫ్ బోర్డు ఏదైతే ముస్లింల దేవుని యొక్క ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కబలించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు జేపీసీ కమిటీకి అప్పజెప్పి వాళ్ళు తమ కార్యాన్ని చూస్తున్నారు. దీనికి ముస్లిం మైనారిటీలందరూ దీనికి వ్యతిరేకిస్తున్నాము. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయితే రెండు ప్రభుత్వాలు ఇప్పుడు మనకు నితీష్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ఈ రెండు మనకు కేంద్రంలో వీళ్లకు వాళ్ళ యొక్క తిరస్కరణను వ్యతిరేకిస్తే ఈ బిల్లు ఏ విధమైన ఒక అమెండ్మెంట్ జరగదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అయ్యా, దయచేసి మీరు ముస్లిం ఓట్లతో గెలిచి ఈ రోజు ముస్లింలపై జరుగుతున్న వక్ఫ్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తా ఉన్నది. దీనికి విరుద్ధంగా మీరు తప్పకుండా మీరు మీ ఓటును వ్యక్తీకరిస్తే ఈ అమెండ్మెంట్ బిల్ నిలబడిపోతా ఉంది. మీకు ఇదే చెప్తా ఉన్నాము. జామియా మసీద్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉన్నది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఇదే తెలియజేస్తున్నాము. ఈ వక్ఫ్ బిల్లును మీరు ఏదైతే తీసుకుని వచ్చినారో దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ వక్ఫ్ బిల్లును మేము విరమించుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు మీరు ఈ బిల్లును తీసుకోకపోతే రాబో దినాల్లో దీనికన్నా పెద్దగా ఉధృతంగా మేము ప్రొటెస్ట్ నిర్వహించి ఈ బిల్లును మేము రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.